ఇంజనీరింగ్ లోపాలను సవరించి సర్వీస్ రోడ్లు పూర్తి చేయాలని, అదేవిధంగా జంక్షన్ గ్రామాల వద్ద సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేసి అండర్ పాసేజ్లు ఉపయోగించే విధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే సూచించారు. శుక్రవారం సూర్యాపేట జిల్లా ఎస్పీ కార్యాలయంలో జాతీయ రహదారి 65 అధికారులతో జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే రోడ్డు భద్రతా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. శుక్రవారం సూర్యాపేట జిల్లా ఎస్పీ కార్యాలయంలో జాతీయ రహదారి 65 అధికారులతో జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే రోడ్డు భద్రత సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇంజనీరింగ్ లోపాలను సవరించి సర్వీస్ రోడ్లు పూర్తి చేయాలని, అదేవిధంగా జంక్షన్ గ్రామాల వద్ద సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేసి అండర్ ప్యాసేజ్లు ఉపయోగించే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. జిల్లాలో సుమారు 80 కిలోమీటర్లు విస్తరించి ఉన్నది. ఈ మార్గం వాణిజ్య రవాణా పరంగా ఇతర రాష్ట్రాలు కలుపుతూ పండుగల సమయంలో హైదరాబాద్, విజయవాడ ప్రయాణాలు, దురాజుపల్లి జాతర గ్రామాల్లో వ్యవసాయ పనులు ఇలా నిత్యం రద్దీగా ఉంటుందని, ఎక్కువగా రోడ్డు ప్రమాదాలు జరిగి చాలామంది మృత్యువాత పడుతున్నారు అని ఎస్పీ తెలిపారు. ఈ మార్గంలో లోపాలను గుర్తించడం జరిగినదని, ఇంజనీరింగ్ లోపాలు ఉన్నాయని, ఎక్కడ పడితే అక్కడ రోడ్డు మధ్యలో మార్గాలు తెరిచారని, గ్రామాల నుండి వచ్చే లింక్ రోడ్లు చాలా ప్రమాదకరంగా ఉన్నాయని, సర్వీస్ రోడ్లు పూర్తి అవ్వలేదు, గ్రామాల వద్ద సూచిక బోర్డ్స్పై అవగాహన లోపం ఉన్నది, చాలా జంక్షన్ల వద్ద ఫ్లైఓవర్స్ అవసరం ఉన్నదన్నారు. ఈ సమావేశంలో అదనపు ఎస్పీ నాగేశ్వరరావు, ట్రైనీ ఐపీఎస్ రాజేష్ మీనా, NH65 టెక్నికల్ మేనేజర్ రాధేశ్యామ్ షైని, NHAI జనరల్ మేనేజర్ శ్రీకాంత్, GMR అధికారులు మల్యాద్రి నాయుడు, నాగకృష్ణ, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ వీరరాఘవులు, DCRB ఇన్స్పెక్టర్ జితేందర్ రెడ్డి, సర్కిల్ ఇన్స్పెక్టర్లు రాజశేఖర్, రామకృష్ణారెడ్డి, రజితారెడ్డి, రాము, చివ్వెంల, మునగాల, కోదాడ, రూరల్ ఎస్ఐలు, ట్రాఫిక్ ఎస్ఐలు, జిల్లా రోడ్డు సేఫ్టీ బ్యూరో ఎస్ఐలు సిబ్బంది పాల్గొన్నారు.